హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో అయితే చామదుంప పులుసు ఎలా చేయాలో చూసేసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చామదుంప, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, చింతపండు. చామదుంపలను అయితే ముందుగా నానబెట్టేసుకుని క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే రావాలి. అదండి చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. నేనైతే వేరే కళాయిలో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను సరిపడా. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే సరిపడా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసాను. మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోవాలన్నమాట. ఇదిగో సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎర్రగా దోరగా వేయించుకున్న తర్వాత 2 టమాటాలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 చెంచాలు ఉప్పు అయితే వేసుకున్నానండి. అంటే కూరకు సరిపడా ముందే వేసేసాను నేను. అట్లా టమాటా ముక్కల్లో వేసామనుకోండి, టమాటా ముక్కలు మెత్తగా పేస్ట్ లాగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకే వేసాను నేను. ఇట్లా వేసేసిన తర్వాత చూసారా ఎట్లా అయిపోయినాయో టమాటా ముక్కలు. ఇట్లా వేయించేసుకున్న తర్వాత ఇంకా కూసేపు తిప్పుతూ ఉంటే ఉన్న వాటర్ అంతా పోతుంది అన్నమాట. ఇదిగోండి చామదుంపలు అయితే ఇట్లా ఒలిచేసుకున్నాను నేను. ఒలిచేసుకున్న తర్వాత చామదుంప ముక్కల్ని ఇట్లా కట్ చేసుకున్నాను. వేగిన ఉల్లిపాయ టమాటా ముక్కల్లోకి చామదుంప ముక్కలు అయితే వేసేసుకున్నాను. కూసేపు నూనెలో వేయించుకోవాలి. అంటే గరిటెతో తిప్పుతూ ఉండాలి 2 నిమిషాలు. ఆ గరిటెతో తిప్పిన తర్వాత కొద్దిగా 2 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా సేపు తిప్పిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసుని నేను గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఆ పులుసు అయితే పోసేసాను. అందులో ఒక కరివేపాకు రెబ్బ వేసాను, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి దగ్గర పడతా ఉంటుంది చక్కగా. దగ్గర పడే కొద్దీ మనం చూసుకుని సరిపడా చిక్కదనం రాగానే కట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో చామదుంపల పులుసు వేసుకుని వేడి వేడిది తిన్నారంటే ఈ జన్మలో వదిలిపెట్టరు ఇక.